వెల్కమ్ టు ఆంధ్ర టైమ్స్. ముందుగా ప్రేక్షకులకి అలాగే శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరికొన్ని గంటల్లో 2023 సంవత్సరం ముగియనుంది. సరికొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరం 2024 ఆవిష్కృతం కానుంది. కోటి ఆశలు, కొంగొత్త ఆశయాలతో న్యూ ఇయర్కు ఘన స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవుతూ ఉన్నారు. 2023 సంవత్సరం సంతోషం, దుఃఖం, బాధ, ఆనందం, విజయాలు, విషాదచాలను మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. అయితే పాత ఏడాది మిగిల్చిన అన్ని జ్ఞాపకాలతో కొత్త సంవత్సరంలో నుంచి అంతా మంచి జరగాలని భావిస్తూ కోటి ఆశలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు. ఇక సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ విధానాల్లో వేడుకలు నిర్వహించుకునేందుకు సమాయత్తం అవుతూ ఉన్నారు. ఇక న్యూ ఇయర్ రానున్న నేపథ్యంలో ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లోనూ సంబరాల సందడి కొనసాగుతూ ఉంది. అంతేకాదు ఇంటిలో మగువలు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రంగురంగుల రంగవల్లికలు వేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దవారి వరకు నిండు మనసుతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించనున్నారు. ఇక విద్యుత్ దీపకాంతులతో వీధులు, అపార్ట్మెంట్లు, ఇళ్లతో పాటు షాపింగ్ మాల్స్ ఇప్పటికే మెరుస్తూ ఉన్నాయి. 31వ తేదీ అర్ధరాత్రి నుంచి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో కొందరు ఇళ్లల్లోనే ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తుండగా, యువత మాత్రం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు కొత్త ప్రదేశాలకు చేరుకుంటూ ఉన్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పలు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు.